మంచిది. నిన్నటి దినమున 2 గంటలు ప్రార్థన చేశాం. 2 గంటలు 6ంటికి స్టార్ట్ చేసి 8 వరకు ప్రార్థనలు చేశాం. ఈరోజు 6:40 నుంచి 8 గంటల వరకు మనము ప్రార్థనలో ఉన్నాం. ఒక 30 సంవత్సరాలు ఒక యంగ్స్టర్, అతను మొన్న నైట్ జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో అతని వల్ల సెమీస్కి వెళ్ళడం జరిగింది. అతను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను ఈ సమయం కోసం, నాకు ఈ అవకాశం రావడానికి కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అని చెప్పి వెంటనే అతను విజయం పొందుకున్న వెంటనే అతను అందరూ చూస్తుండగా వెంటనే మోకాలు లేచి అతను ప్రార్థన చేశాడు. అంతమంది అన్ని జనుల ముందల నుంచి మోకాలు లేచి, గమనించండి, అతను మనసులో ఎంత కష్టం ఉంటే, ఎంత ప్రార్థన ఉంటే వెంటనే మోకాలు లేస్తాడు. అర్థమవుతుంది మీకు? సంజు శాంసన్ అని కేరళలో సంబంధించిన ఒక వ్యక్తి, అతను మ్యాచ్ గెలిచిన వెంటనే మోకాలు లేచి దేవుణ్ణి స్తుతించాడు. స్తుతించిన తర్వాత లెగిసి వెళ్ళి తన స్నేహితులతో కానీ తన టీంతో కానీ మాట్లాడడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు వారు కొండపైన ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు లోకానికి వెలిగే ఉన్నారు, మీరు వెలిగించబడాలి. ఎక్కడ వెలిగించబడాలంటే అన్ని జనుల ఎదుట మీరు వెలిగించబడ్డాలి. ఈరోజు ఆ కుర్రోడు, సంజయ్ శాంసన్ అన్న కుర్రోడు, వెళ్ళి రూమ్కి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేశాడు. ఇతను బయటే ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేస్తుంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస కూడికలో నేను ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను, దేవుడు మీ యొక్క పిల్లలను కూడా వెలిగించునుగాక, అన్య జనుల ఎదుట మిమ్మల్ని కూడా వెలిగించునుగాక. ఇంకో అమ్మాయి జమీమా, ఆమె అయితే ఓపెన్గా చెప్పేసింది, నా దేవుడు యేసు ప్రభు వారు నా పక్ష నుండి ఆయన యుద్ధం చేశాడని చెప్పి ఓపెన్గా మీడియాలో చెప్పేసింది. చాలామందికి క్రైస్తవులన్నా, యేసు ప్రభు నమ్ముకుంటున్నారన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళాలన్నా సిగ్గుపడతాం. చాలామంది స్టిక్కర్ కూడా బండి పైన వేసుకోరు, వాక్యం స్టిక్కర్ పైన. నా బండి పైన నేనేమని వేసుకుంటానంటే, జీసస్ లవ్స్ యూ, జూ ఆఫ్ లైన్, అంటే యూదా గోత్రపు సింహం అని వేసుకుంటాను. అది అన్నిలు చూసినప్పుడు ఎంత దేవుడి నామానికి ఎంత మహిమండి. ఈరోజు చూడండి, ఆ జమీమా అనే అమ్మాయి యవనస్తురాలు ఓపెన్గా ఏం చెప్పిందంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను అందుకే ఇంతలా నేను ఆడాను, నా టీం గెలిచిందని చెప్పాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్ముకున్న మీరు, ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న మీరు, దేవుడు మీ బిడ్డలను కూడా అలా వెలిగించునుగాక. చూడండి, ప్రార్థనకి ఇంత శక్తి ఉన్నది. ఎందుకు వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా పెట్టానంటే, ఈ జమీమా అనే వాళ్ళ నాన్నగారంట ఫస్ట్ ప్రేయర్ ఆఫ్టర్ ప్లే. దీన్ని తెలుగులో చెప్పండి ఇప్పుడు. మొదటిగా, రెండవదిగా. ఓకే, మంచిది. వీరిద్దరిని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించునుగాక. వారినే కాదు, మన సంఘాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.